ఎనకటి పెద్దలు కవ్వమాడిన కాడ కరువుండదు, నెయ్యి తిన్న శరీరంలో రోగాలిగిన ఉండవు బిడ్డ అని అనేటోళ్ళు. దీని అర్థం గోవులను పెంచుతూ నెయ్యి తయారు చేస్తానికి సల్లల కవ్వమాడుతున్న కాడ గోవు పేడతోటి స్వచ్ఛమైన వ్యవసాయం చేయబడి కరువు అనేది రాదు అని అర్థం. ఇక అసలు ముచ్చట, రోజు మా 2 గోవుల పాలను లేగలు జీకంగా మిగతా పాలను విండి పొలం దగ్గరనే గిట్ల కట్టెల పొయ్యి మీద బాగా వేడి చేసి చల్లారిన తర్వాత పెరుగు తోడేసుకుంటాం. చాలా మంది పాల మీద వచ్చిన మిగడతోటి నెయ్యి చేసుకుంటారు గాని పాల మీద మిగడ కంటే పెరుగు అట్లనే పెరుగు మీద వచ్చిన మిగడతో చేసిన నెయ్యి మంచి ఆరోగ్యం. పాలు వేడి చేస్తానికి గాని, పెరుగు తోడేస్తానికి గాని, చల్ల చిలికి వెన్న నెయ్యి తీస్తానికి గాని అల్యూమినియం అంటే రాతిండి పాత్రలను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిలో రియాక్షన్స్ జరిగి లేనిపోని రోగాలు వస్తాయిగా. మరి ఏ పాత్రలు వాడాలంటే స్టీల్ గాని మట్టి పాత్రలు ఉపయోగించుకుంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకున్నోళ్ళం అయితాం. ఇక అసలు ముచ్చట, 3 రోజుల వరకు పొద్దున పొద్దుగూకల్లా తోడేసిన పెరుగు మీద మిగడ తీసి ఒక పాత్రలో వేసుకుని 3వ రోజు గిట్ల స్టీల్ పాత్రలో చిలికి వెన్న తీసి మళ్లీ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వేడి చేసి నెయ్యి తీసుకుంటాం. చెప్పడానికి సులువుగా ఉన్నాగిన నెయ్యి తయారు చేయడం మస్తు ఓపికతోడి కూడిన పని. రోజు ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకోవడం వలన హార్ట్ స్ట్రోక్లు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉండడం, ఎముకలు గట్టిపడడం, మెదడు చురుకుగా పనిచేయడం, చర్మం జుట్టుగిన ఆరోగ్యంగా ఉండి ఇట్లా మనకు తెలియకుండా మస్తు రకాల ఉపయోగాలుంటాయి. పూర్వకాలం నుంచి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలల్లా నెయ్యికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక పొద్దుపోతుంది గాని మీలో ఎంత మంది ప్రతిరోజు నెయ్యిని తీసుకుంటున్నారో ఒక్కసారి